భారతదేశం ఒక సందిగ్ధంలో ఉన్న సమయం అది. ఆధ్యాత్మికత మసకబారింది. వేదాల అసలు అర్థం పక్కకు పోయి కేవలం కర్మకాండలకే ప్రాముఖ్యత పెరిగింది. మతాల పేరుతో కలహాలు జరుగుతున్న ఆ కాలంలో సనాతన ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి, జ్ఞాన దీపాన్ని వెలిగించడానికి సాక్షాత్తు పరమశివుడే ఒక బాలుడిగా అవతరించాడు. ఆయనే జగద్గురువు ఆదిశంకరాచార్యులు. కేవలం 32 వయసులో ఈ దేశం యొక్క గమ్యాన్ని మార్చిన ఆ మహాయోగి ప్రయాణం కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని పూర్ణా నది తీరాన ఉన్న కాలడి అనే అందమైన గ్రామం. అక్కడ శివగురువు, ఆర్యాంబ అనే నంబుద్రి బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పెళ్ళై చాలా కాలం గడిచినా పిల్లలు కలగలేదు. సంతానం కోసం వారు త్రిశూర్లోని వడక్కుర్నాథ్ ఆలయానికి వెళ్ళి కఠినమైన తపస్సు చేశారు. అప్పుడు శివుడు వారి కలలోకి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. మీకు 100 ఏళ్ళు జీవించే సామాన్య పుత్రుడు కావాలా, లేక తక్కువ కాలమే జీవించిన సర్వజ్ఞాని అయ్యే పుత్రుడు కావాలా అని. ఆ దంపతులు జ్ఞానమే మిన్న అని కోరుకున్నారు. అలా క్రీస్తు శకం 788లో వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరులు జన్మించారు. శంకరులు పుట్టినప్పటి నుండే అద్భుతాలు మొదలయ్యాయి. ఆయనకు 3 ఏళ్ల వయసు వచ్చేసరికి మాతృభాషలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం నేర్చుకున్నారు. 5 ఏళ్లకే ఉపనయనం పూర్తయింది. తండ్రి శివగురు అకాల మరణం చెందిన తల్లి ఆర్యాంబ ధైర్యంగా ఆయన్ని పెంచింది. గురుకులంలో చేరిన శంకరులు కేవలం 2 ఏళ్లలో 4 వేదాలు, 6 శాస్త్రాలను ఔపోసన పట్టారు. ఆయన ఏకాగ్రత ఎంతదంటే ఒక్కసారి వింటే చాలు అది ఆయన మెదడులో శాశ్వతంగా ముద్రపడిపోయేది. ఆయన మేధస్సు మాత్రమే కాదు, ఆయనలోని దివ్యతత్వం కూడా అలాంటిదే. ఒకరోజు గురుకుల నియమం ప్రకారం శంకరులు భిక్షయాటన చేస్తూ ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంత పేదరికంలో ఉందంటే ఆ తల్లి దగ్గర శంకరులకు పెట్టడానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. కానీ ఆ బాలుడిని ఖాళీ చేతులతో పంపలేక ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఎండిపోయిన ఉసిరికాయను కన్నీళ్లతో ఆయన భిక్ష పాత్రలో వేసింది. ఆ తల్లి భక్తికి చలించిన శంకరులు అక్కడికక్కడే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ 21 శ్లోకాలను చెప్పారు. అదే మనం వింటున్న కనకధార సూత్రం. శంకరుల భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ పేదరాలు ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. లోకానికి శంకరులు చూపిన మొదటి అద్భుతం ఇది. తల్లి ఆర్యాంబ ప్రతిరోజు స్నానం కోసం చాలా దూరంలో ఉన్న పూర్ణా నదికి వెళ్ళేది. వయసు మళ్ళిన ఆమె ఒకరోజు నీరసించి దారిలోనే పడిపోయింది. తల్లి కష్టాన్ని చూడలేక చిన్ని శంకరుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు. మరుసటి రోజు ఉదయానికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ నది తన దిశను మార్చుకొని శంకరుల ఇంటి పక్క నుంచే ప్రవహించడం మొదలుపెట్టింది. ప్రకృతి కూడా ఆ చిన్నారి జ్ఞాని మాటలకు తల వంచింది. 8 ఏళ్ల వయసులోనే శంకరులకు ప్రపంచం యొక్క మాయ అర్థమైంది. ఆయనకు సన్యాసం తీసుకోవాలని ఉండేది. కానీ తల్లికి ఆయన ఒక్కడే కొడుకు కావడంతో ఆమె అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అమ్మా, నన్ను మొసలి మింగేస్తుంది. నా ప్రాణం పోయేలోపు నన్ను సన్యాసం తీసుకోనివ్వు. కనీసం సన్యాసిగానైనా నేను ప్రాణాలు వదులుతాను అని గట్టిగా అరిచాడు. పుత్ర వాస్తవల్యంతో ఉన్న ఆర్యాంబ తన కొడుకు ప్రాణం దక్కితే చాలని సరే అంది. అంతే, ఆ మొసలి శంకరుల కాలు వదిలేసి మాయమైపోయింది. సన్యాసం కోసమే శంకరులు ఆ మొసలిని సృష్టించారని పెద్దలు చెబుతారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, అమ్మ, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ఉంటాను అని చెప్పి 8 ఏళ్ల ప్రాయంలో
జ్ఞాన అన్వేషణ కోసం ఇల్లు వదిలి బయలుదేరారు శంకరులు. ఒక చిన్న బాలుడు చేతిలో కమండలం, మనస్సులో విశ్వం. గురువు కోసం అన్వేషణ మొదలైంది. అసలు శంకరులు కేరళ నుండి వేల కిలోమీటర్లు నడిచి నర్మదా నది తీరానికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఆయనకు ఎదురైన ఆ మహాగురువు ఎవరు? ఇదంతా మనం చాప్టర్ 2లో తెలుసుకుందాం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఆత్మధ్వని సబ్స్క్రైబ్